ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ శంకర్పల్లి, మోకిల ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు. నమస్తే, వెల్కమ్ టు అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు తర్వాత శంకర్పల్లిలో రానున్న ఎగ్జిట్ ఎంతో ముఖ్య పాత్ర వహించబోతుంది. శంకర్పల్లి ఔటర్ రింగ్ రోడ్కు RRRకు సమీపంలో ఉండడం, కోకాపేట్ SEZ, కొల్లూరు, తెల్లాపూరు ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ముఖ్యమైన ప్రాంతాలకు అందుబాటులో ఉన్నటువంటి అంశాలు ఈ ప్రాంత ప్రగతికి ఎంతో దోహదం చేస్తున్నాయి. ఇంకా శంకర్పల్లి MMTS కోసం చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే ట్రాక్ విద్యుదీకరణ పూర్తయింది. ముంబైకి హైదరాబాద్కు మధ్య రాబోయే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు శంకర్పల్లిపై వెంటనే ప్రభావం చూపకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ టెర్మినల్ని శంకర్పల్లికి దగ్గరగా మార్చడం వల్ల ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇది మరింత అభివృద్ధికి దారితీసే అవకాశం ఉంది. రావులపల్లి వద్ద రాబోయే లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, రాష్ట్ర ప్రభుత్వ లాజిస్టిక్స్ హబ్ ఇంకా RRR మొదలైనవి అభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంపొందించి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రాబోయే కొల్లూరు ఐటీ హబ్ మరియు ఇతర అంశాలు వృద్ధికి బలం చేకూరుస్తాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్ యొక్క వెస్ట్ కారిడార్ శంకర్పల్లిలో పెట్టుబడి పెట్టడానికి అత్యంత బలమైన కారణాల్లో ఒకటి ఇది హైదరాబాద్ ముంబై హైవే సమీపంలో ఉండడం మరియు ఈ ప్రదేశం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఇతర కీలక కేంద్రాలకు అనుసంధానమే ఉండడం కూడా. ఇంకా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు సమీపంలో ఉండడం వల్ల శంకర్పల్లి ఇటు విద్యార్థులకు, విద్యావేత్తలకు మరియు విద్యా సిబ్బందికి ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది. శంకర్పల్లిలో ప్రాపర్టీలు కొనే వారి అవసరాలకు అనుగుణంగా విశాలమైన లేఅవుట్లతో, ఆధునిక సౌకర్యాలతో, విభిన్న అభిరుచులతో, బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ బిల్డింగ్స్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వాణిజ్యపరమైన ప్రయోజనాల కొరకు మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. సమగ్ర సౌకర్యాలతో ఈ ప్రాంతం IT గమ్యస్థానంగా మారే దిశలో ఉంది. ముఖ్యంగా చెప్పుకోదగింది శంకర్పల్లిలోని మోకిల. దాని ప్రస్తుత మరియు భవిష్యత్ మౌలిక సదుపాయాలు సహజమైన వాతావరణంతో వేగంగా ముందుకు సాగే ప్రాంతంగా రూపాంతరం చెందుతుంది. ఈ ప్రాంతంలో పెద్ద విస్తీర్ణంలో భూమిని సేకరిస్తున్న ప్రముఖుల నుండి పెరుగుతున్న ఆసక్తి ఈ ప్రాంత భవిష్యత్తును స్పష్టం చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా అభివృద్ధి జరిగిన తర్వాత గణనీయమైన రాబడిని సాధించవచ్చు. కానీ ప్రస్తుత మౌలిక సదుపాయాల లేమి కారణంగా కొందరు ప్రస్తుత ధరలను ప్రశ్నిస్తున్నారు. అయితే ముందు చూపున్న పెట్టుబడిదారులు ఈ ప్రాంతం యొక్క వేగవంతమైన సౌకర్యాల అభివృద్ధి మరియు కనెక్టివిటీలను జాగ్రత్తగా గమనిస్తూ తమ పెట్టుబడులను పెంచుకుంటున్నారు. శంకర్పల్లిలో ఏదైనా పెట్టుబడి అవకాశాలను పరిగణనలోకి తీసుకునే ముందు భవిష్యత్తులో వచ్చే ఆర్థిక ఒడిదుడుకుల నష్టాలను తగ్గించడానికి ఈ ప్రాంతం యొక్క సామర్థ్యాన్ని క్షుణ్ణంగా అంచనా వేయడం చాలా అవసరం. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఈ ప్రదేశము రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు సురక్షితమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లాలతో మరింత ఆకర్షణ పెంచుతుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలు ఇప్పటికే దట్టంగా అభివృద్ధి చెందినందున మోకిల మరియు శంకర్పల్లి విస్తరణకు తదుపరి స్థానాలుగా నిలిచాయి. అయితే ఈ భూమి ప్రస్తుతం న్యాయపరమైన పరిశీలనలో ఉందని మా టీం గమనించింది. ఈ వివాదం ఈ ప్రాంత అభివృద్ధిని ప్రభావితం చేయగలదు. ఇంకా కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాలు కూడా ఈ ప్రాంత ప్రగతిపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి ఈ ప్రాంతంపై దృష్టి సారించే పెట్టుబడిదారులు మరియు డెవలపర్లు పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాలని సూచన. హైదరాబాద్లోని జనాభా ఒత్తిడిని తట్టుకోవడానికి కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసే ప్లాన్లో భాగంగా కోకాపేట్, శంకర్పల్లిలలో బహుళ అంతస్తులను నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులను ఇస్తుంది. అదనంగా దక్షిణ మధ్య రైల్వే నాగులపల్లి వద్ద ఒక ప్రధాన రవాణా కేంద్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కేంద్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ ఈ టెర్మినల్ 300 ఎకరాల విస్తీర్ణంలో సికింద్రాబాద్ స్టేషన్ తరహా కీలకమైన హబ్బుగా రూపుదిద్దుకోనుంది. ఈ పరిణామాలకు అనుగుణంగా రేడియల్ రోడ్ల నిర్మాణం ఊహించిన దానికంటే వేగంగా సాగుతున్నాయి. ఈ మౌలిక సదుపాయాలు కొత్త టౌన్షిప్ల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. భవిష్యత్ వాల్యుయేషన్ పరంగా ధరలు కనీసం గజానికి 1.5 లక్షలకు చేరుకోవచ్చని యాప్లో టీమ్ అంచనా.
ఇప్పుడు పెట్టుబడి పెట్టే వారికి భవిష్యత్తులో అధిక రాబడి వచ్చే అవకాశం ఉంది. శంకర్పల్లి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఎందుకు అగ్రగామిగా ఉంది? శంకర్పల్లి హైదరాబాద్ నుండి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. శంకర్పల్లిలో ఎన్నో సుందరమైన ప్రకృతి ప్రదేశాలున్నాయి. చుట్టూ కొండలు, విశాలమైన సరస్సులు మరియు దట్టమైన అడవులతో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇంకా ఉస్మాన్ సాగర్ సరస్సు కూడా శంకర్పల్లికి కొద్ది దూరంలోనే ఉంది. శంకర్పల్లి సాంస్కృతిక వారసత్వంతో నిండి ఉంది. అనేక పురాతన దేవాలయాలు మరియు చారిత్రక స్మారక చిహ్నాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. రెసిడెన్షియల్ డెవలప్మెంట్ పరంగా హైదరాబాద్లో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్తో పోలిస్తే భూమి లభ్యత కారణంగా శంకర్పల్లిలో ధరలు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, సాంస్కృతిక గొప్పతనం మిళితం చేసి హైదరాబాద్కు దగ్గరగా ప్రశాంతమైన జీవనశైలిని కోరుకునే వారికి శంకర్పల్లి ప్రజాదరణ పొందిన ఎంపికగా మారింది. ఆర్థిక వృద్ధి మరియు పెట్టుబడి అవకాశాలు. సాంప్రదాయకంగా శంకర్పల్లి వ్యవసాయ కేంద్రంగా ఉంది. స్థానిక రైతులు ప్రధానంగా వరి, మొక్కజొన్న మరియు కూరగాయలను సాగు చేస్తారు. ఈ అగ్రికల్చర్ డెవలప్మెంట్ పట్టణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. ఇటీవల ఫార్మాస్యూటికల్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి పరిశ్రమలతో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ మారడం ప్రారంభించింది. ఈ రంగాలు ఉద్యోగ సృష్టికి దోహదపడుతున్నాయి. శంకర్పల్లి కనెక్టివిటీ. రోడ్డు మార్గం. హైదరాబాద్ నుండి శంకర్పల్లికి అత్యంత సరళమైన ప్రయాణం రోడ్డు మార్గం. వ్యక్తిగత వాహనం లేదా లోకల్ బస్సుల ద్వారా ఈ ప్రాంతాన్ని సులువుగా చేరుకోవచ్చు. సాధారణ పరిస్థితులలో ఇది 1 నుంచి 2 గంటలు పట్టవచ్చు. చక్కటి రోడ్లు ఒక ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తాయి. ట్రైన్ ప్రయాణం ఇష్టపడే వారి కోసం శంకర్పల్లి రైల్వే స్టేషన్ చక్కటి సేవలు అందిస్తుంది. తరచుగా ఉండే రైళ్లు శంకర్పల్లిని హైదరాబాద్ను అనుసంధానిస్తున్నాయి. శంకర్పల్లి స్టేషన్ నుండి టాక్సీలు, లోకల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ సర్వీసెస్. దేశీయ మరియు అంతర్జాతీయ సందర్శకుల కోసం శంకర్పల్లి నుండి 50 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. శంకర్పల్లిలో గల విద్యాపరమైన మౌలిక సదుపాయాలు. శంకర్పల్లి కనెక్టివిటీ మరియు ప్రకృతి సౌందర్యానికి మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. శంకర్పల్లిలో జనాభా పెరుగుతుండటంతో నాణ్యమైన విద్యా సౌకర్యాలకు డిమాండ్ పెరుగుతుంది. శంకర్పల్లి ప్రాథమిక పాఠశాల నుండి కళాశాలల వరకు వివిధ రకాల విద్యా సంస్థలకు ఆతిథ్యం ఇస్తుంది. పాఠశాలలు, కళాశాలలు మరియు వృత్తి శిక్షణ కేంద్రాలు వంటి విద్యా సంస్థలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులకు మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన స్కూల్స్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సిల్వర్ ఓక్ స్కూల్, ఫీనిక్స్ గ్రీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని కాలేజ్: మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్ మొదలైనవి. హెల్త్ కేర్ సర్వీసెస్. శంకర్పల్లి జనాభా పెరుగుదల ఆరోగ్య సంరక్షణ సేవలకు అధిక డిమాండ్కు దారితీసింది. ఇది పెట్టుబడిదారులకు ఆసుపత్రులు, స్పెషాలిటీ క్లినిక్లు మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ల వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి విలువైన అవకాశాన్ని ఇస్తుంది. ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడి సమాజ అవసరాలను తీర్చడమే కాకుండా విస్తరిస్తున్న జనాభాకు సేవల ద్వారా గణనీయమైన రాబడిని కూడా అందిస్తుంది. శంకర్పల్లిలో ఉన్న కొన్ని ముఖ్యమైన హాస్పిటల్స్: ప్రాణం హాస్పిటల్, సింధూర హాస్పిటల్, సాయి భవానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జనని హాస్పిటల్, అపోలో క్లినిక్ తదితరులు. శంకర్పల్లిలో పెట్టుబడి అవకాశాలు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి. శంకర్పల్లి రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో గణనీయమైన పురోగమనాన్ని చవిచూస్తుంది. హైదరాబాద్కు సమీపంలో ఉండడం మరియు నివాస, వాణిజ్య ప్రాజెక్టులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారి సహజ సుందరమైన పరిసరాలతో ముందుకు సాగుతూ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి కేంద్రంగా మారింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు ఇండిపెండెంట్ హౌసెస్, మల్టీలెవెల్ కాంప్లెక్స్లకు, ఇంకా వాణిజ్య, వ్యాపార అవసరాల కొరకు రిటైల్ స్థలాలు, ఆఫీస్ కాంప్లెక్స్లు, హాస్పిటాలిటీ కాంప్లెక్స్లకు డిమాండ్ పెరుగుతుంది. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అప్రిసియేషన్ అండ్ రెంటల్ ఇన్కమ్ అవకాశాలు అందిస్తుంది. పర్యాటక అభివృద్ధి. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు సమీపంలో ఉన్న శంకర్పల్లి సంబంధిత పెట్టుబడులకు ఆకర్షణీయ ప్రాంతంగా మారింది. ప్రధాన ఆకర్షణలో ఉస్మాన్ సాగర్ సరస్సు ఒకటి. ఇది వినోద కార్యక్రమాలకు ప్రసిద్ధి. చిల్కూర్ బాలాజీ ఆలయం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం. నందిపేట సరస్సు పిక్నిక్లు మరియు వాటర్ స్పోర్ట్స్కు ప్రసిద్ధి.
ఈ ప్రాంతంలో హోటళ్లు, ఎకో రిసార్ట్లు మరియు వినోద సౌకర్యాలు వంటి పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థానిక వ్యాపారాలను వృద్ధి చేయడం, ఉద్యోగ సృష్టి మరియు సాంస్కృతిక అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించే అవకాశం కలదు. శంకర్పల్లి సమీప పారిశ్రామిక అభివృద్ధి. మొదటిది పటాన్చెరు. శంకర్పల్లి నుండి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటాన్చెరు ఒక ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రం. ఇది ఫార్మస్యూటికల్స్, కెమికల్స్ అండ్ టెక్స్టైల్స్ వంటి అనేక రకాల పరిశ్రమలకు కేంద్ర బిందువుగా ఉంది. ప్రధాన పరిశ్రమల కార్యక్రమాలు శంకర్పల్లికి వివిధ వ్యాపార అవకాశాలు అందిస్తున్నాయి. ఈ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల నివాస అవసరాలు మరియు అనుబంధ పరిశ్రమలకు శంకర్పల్లి కేంద్రంగా మారుతుంది. రెండవది BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. శంకర్పల్లి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న BHEL దేశంలోని అగ్రగామి ఇంజనీరింగ్ సంస్థ. BHEL పరిసర ప్రాంతం అనేక అనుబంధ పరిశ్రమలతో నిండి ఉంది. ఇది శంకర్పల్లిని BHEL కార్యకలాపాల నుండి ఆర్థిక సామర్థ్యం వృద్ధి చేసుకోవడానికి ఉపకరిస్తుంది. శంకర్పల్లి సమీపంలోని ఎమర్జింగ్ ఇండస్ట్రియల్ హబ్. శంకర్పల్లికి దగ్గరలో ఉన్న సంగారెడ్డి కీలకమైన పారిశ్రామిక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుంది. స్థిరమైన వృద్ధిని సాధిస్తూ ఫార్మస్యూటికల్స్, టెక్స్టైల్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్తో సహా వివిధ రంగాలకు కీలకమైన ప్రాంతంగా మారింది. సంగారెడ్డికి సమీపంలో ఉండడం కూడా శంకర్పల్లికి మరింత ఆకర్షణీయంగా మారింది. వ్యాపార విస్తరణకు, వ్యాపార పెట్టుబడులకు వ్యూహాత్మకంగా మారింది. వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు. శంకర్పల్లి చుట్టుపక్కల ప్రాంతం సారవంతమైన భూమి, సాంప్రదాయ వ్యవసాయం మరియు వినూత్న వ్యవసాయ వెంచర్లకు గణనీయమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ప్రాంతం యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరింత దోహదం చేస్తుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ముఖ్యంగా హార్టికల్చర్ మరియు ఫ్లోరికల్చర్ వంటి ప్రత్యేక రంగాలలో పెట్టుబడి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ హౌస్ ప్రాజెక్టులు, ఉత్పాదకత మరియు సుస్థిరతను పెంపొందించడానికి తాజా సాంకేతికతను ఉపయోగించుకునే అగ్రిటెక్ వెంచర్లలో అధిక రాబడికి అవకాశం ఉంది. శంకర్పల్లిలో వ్యవసాయ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక రాబడులు రావడమే కాకుండా స్థిరమైన గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. HMDA మాస్టర్ ప్లాన్ 2031. శంకర్పల్లిని కలిపి HMDA మాస్టర్ ప్లాన్ 2030ని సిద్ధం చేసింది. HMDA మాస్టర్ ప్లాన్ ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధి వ్యూహాన్ని వివరించే ఒక సమగ్ర ప్రణాళిక. HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారం శంకర్పల్లిని సబర్బన్ జోన్గా గుర్తించారు. నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధిని ఈ ప్రణాళిక ప్రతిపాదిస్తుంది. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడేందుకు రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజ్ మరియు మురుగునీటి వ్యవస్థల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా ఈ ప్రణాళిక ప్రతిపాదిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రణాళిక యొక్క విజయవంతమైన అమలు ప్రభుత్వ విధానాలు, ప్రైవేటు పెట్టుబడులు మరియు సమాజ భాగస్వామ్యం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు రియల్ ఎస్టేట్లో ఎన్నో సందేహాలు ఉండవచ్చు. మీ సందేహాలు మాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మా తర్వాతి వీడియోలో మేము ఇంకా మా ఎక్స్పీరియన్స్ టీము మీకు సమాధానాలు ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం స్టోరీ. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమాచారంతో మేము ముందుంటాము. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.